హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసేయచ్చు. ఇవాళ వీడియో ఏంటంటే దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. ఇది 2వ రోజు వ్లాగ్ అనమాట. పొద్దున్నే నిద్రలేచేసి వాకిలంతా చిమ్మేసి ముగ్గులు పెట్టేసి పసుపు కుంకుమ వేసేసిన తర్వాత పువ్వులు కూడా వేశాను. ఇంట్లో నుంచి బయటకు రావడానికి 3 గుమ్మాలు ఉంటాయండి. 3 గుమ్మాల దగ్గర నీట్గా ఊడ్చేసి ఇలానే కడిగేసి ముగ్గులు వేసేసాను. అంటే తూర్పు వాకిలి ఇది, బట్ మనం ఉత్తరం వాకిలి నుంచి కూడా బయటకు రావచ్చు. తర్వాత దక్షిణం వాకిలి నుంచి బయటకు రావచ్చు, తూర్పు వాకిలి నుంచి కూడా బయటకు రావచ్చు. అందుకని 3 వాకిలి దగ్గర కూడా చక్కగా ఇలా ముగ్గులు వేసేసాను. అయితే ఈ ముగ్గులో పసుపు వేసేదాని గురించి చాలామంది, అంటే పసుపు కుంకుమ వేసుకుంటూ ఉంటాం కదా ముగ్గులో, చాలామంది అనుకుంటూ ఉంటారు ముగ్గులో అలా పసుపు కుంకుమ వేయకూడదు, మనం అటు ఇటు నడుస్తూ ఉంటాం కదా వాకిట్లో, తొక్కుతాము, వేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ అలా తొక్కుతాము అనుకుంటే ఇవాళ మనం కొత్తగా ఫాలో అవుతున్న రూల్స్ అన్నీ కాదు కదండి. ముందు నుంచి కూడా మన పెద్దవాళ్ళు ఇవన్నీ చేసి వాళ్ళు ఆచరించి మందాకా తీసుకొని వచ్చారు. మనం కూడా ఇప్పుడు ఫాలో అవడంలో తప్పేమీ లేదండి. మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా ఇలాంటి సాంప్రదాయాలు మందాకా వస్తున్నాయి అంటే దాని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఫాలో అవడంలో అస్సలు తప్పేం లేదు. బట్ ఏంటంటే మనకి ఏదైనా సెంటిమెంట్ ఉంది, మనకి గిలిగిలిగా ఉంటుంది ఇలా పసుపు కుంకుమ వేసుకుంటే అనుకున్నప్పుడు కొంచెం వేసుకోండి. మరి ఎక్కువ వేసేసుకొని వాటిని తొక్కుతామేమో అని భయపడి ఏమన్నా అవుద్దేమోనని చెప్పేసి అనుకొని ఇలాంటివన్నీ లేకుండా కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకొని ఇలా భూదేవికి పూజ చేసుకోండి. ఇది మనం వాకిట్లో ముగ్గేసుకుంటున్నాము అంటే పొద్దున్నే లేవగానే భూదేవికి పూజ చేసుకోవడంతో సమానం అంట. ఏదైనా నిజంగా ముగ్గులు వేయటం వచ్చి నేల మీద ముగ్గు వేస్తే వచ్చే కళ ముందు ఇలా బండల మీద వేస్తే అంత కళ ఏమీ రాదండి. కానీ ఇదే ముగ్గు నేల మీద వేసి ఇలానే పసుపు కుంకుమ వేసేసాం అనుకోండి, చూడడానికి ఎంత బాగుంటుందో. అంటే ఇప్పుడు బాగాలేదని కాదు, ఇప్పుడు కూడా బాగుంది. బట్ ఏంటంటే నేల మీద వేస్తే చాలా అందంగా అనిపించిద్ది చూడడానికి ఇలా కంటే కూడా. పొద్దున్నే చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో, ఎలాంటి అలికిడి లేకుండా ప్రశాంతంగా, ఎలాంటి సౌండ్స్ లేకుండా ప్రశాంతంగా ఉంది కదా. కాసేపు ఆగితే ఒక పావు గంట 20 నిమిషాలు ఆగితే ఇంక ఈ రోడ్డు మొత్తం కూడా ట్రాఫిక్తో నిండిపోయిద్ది అనమాట. ట్రాఫిక్తో నిండిపోవటం ఒక్కటే కాకుండా ఇంకా కాసేపు ఆగితే సూర్యుడు కూడా వచ్చేస్తాడనమాట పలకరించడానికి మనల్ని. పొద్దున్నే ఆల్రెడీ వచ్చేసాడు, బట్ మనకు కనిపించడానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట. 6-6:30 అట్లా అయితే కనిపిస్తున్నాడు. అయితే ఇంకా ఈ ఎండకి ఆ చీదరగా చెమటలకి ఈ ట్రాఫిక్ సౌండ్కి అసలు మామూలుగా ఉండట్లేదు. వాకిట్లో ముగ్గేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ప్రసాదం చేయాలి కదండి. ఈరోజు 2వ రోజు కదా, అంటే 2వ రోజు నేను వ్లాగ్ పెడుతున్నాను అంటే 3వ రోజు మీకు రిలీజ్ అవుతుందండి. నవరాత్రులు 3వ రోజు. నిన్నటి వ్లాగ్ని తర్వాత రోజు రిలీజ్ చేస్తాను కాబట్టి కొంచెం డేస్ డిఫరెన్స్ ఉండిద్ది అనమాట. అంటే అదే రోజు షూట్ చేసుకొని నేను అదే రోజు ఎడిట్ చేసుకొని అదంతా చేయలేను కాబట్టి ఈ రోజు షూట్ చేసుకున్నది నేను రేపు వీడియో పెడతాను. అంటే 3rd డేనా 2nd డే వ్లాగ్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయ్యిద్ది. ఈ రోజు గాయత్రీదేవికి నైవేద్యంగా పులిహోర చేస్తున్నా అండి. 2వ రోజు గాయత్రీదేవి అవతారం కాబట్టి అమ్మవారికి పులిహోరను మనం నైవేద్యంగా పెడతాము. అన్నం ఉడకడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి ముందైతే కడిగి పెట్టేసి పొయ్యి మీద పెట్టేశాను. ఈ లోపల ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. స్నానం చేయక ముందే ఇంటి చుట్టూతా ఊడ్చేసాను కదండి. ఆ తర్వాత ఇంట్లో కూడా కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ మొత్తం కూడా చీపిరితో ఊడ్చేస్తాను. స్నానం చేసిన తర్వాత చీపిరి పట్టుకోకూడదు. కావాలని నేను ఈ హాల్ చీపిరితో ఓడవలేదండి. నేను పీఠం పెట్టుకున్నాను, ఇంట్లో పీఠం ఉంది, అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను అని అంటే ఆ ఏరియా వరకు కూడా నేను చీపిరి వాడినండి. ఇలా క్లాత్తోనే తుడిచేస్తాను. అలా నీట్గా హాల్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత అమ్మవారికి అలంకరణ అయితే స్టార్ట్ చేశాను. అలంకరణ అంటున్నాను కదా అని చెప్పేసి పెద్ద హడావిడి అయితే ఏమీ ఉండదండి. నేను చేసే పూజా విధానం అంతా కూడాను చాలా సింపుల్గా ఉంటుంది. మనం దేవుడికి పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా దీపం, ధూపం, నైవేద్యం ఈ 3 కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకదాని తర్వాత అనేది మాత్రమే చూసుకోవాలి. అంతేకాని ఎక్కువ అలంకరణ ఎక్కువ పూలు పెట్టామా లేదా అంటే మన స్థాయికి మించి తీసుకొచ్చి పెట్టామా లేదా అనేది కాదండి. మనం మినిమం చేయాల్సింది
చేస్తే చాలు, నేను అలానే అనుకుంటా అండి. ఇప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టేసి ఎక్కువ అలంకరణ చేసేస్తే ఎక్కువ భక్తున్నట్టు, అవన్నీ చేయకపోతే తక్కువ భక్తున్నట్టు కాదండి. మనం ఉన్నంతలో మనం ఎంత నిష్టగా చేసుకోగలుగుతున్నాము అనేదే అక్కడ ఇంపార్టెంట్ అనమాట. నేను అదే చూసుకుంటాను. అమ్మవారికి అలంకరణ చేసేసిన తర్వాత రైస్ కూడా ఉడికిపోయిందండి. మనం పులిహోర కోసం ముందే రైస్ కడిగి పెట్టాం కదా. ఈరోజు నిమ్మకాయ పులిహోర చేస్తున్నా అనమాట. చింతపండు పులిహోర కంటే నిమ్మకాయ పులిహోర ఫాస్ట్గా అయిపోద్ది. బట్ ఏంటంటే ఈ మధ్య నేను చింతపండు అస్సలు వాడట్లేదండి. నిమ్మకాయ పులిహోర అయితేనే బాగుంటుంది అని ఫిక్స్ అయిపోయాను అనమాట మైండ్లో. మామూలుగా నాకు చింతపండు పులిహోరే ఇష్టం. ఇప్పుడు చింతపండు వాడట్లేదు కాబట్టి నాకు తగ్గట్టు మైండ్ని మార్చేసుకున్నాను. పులిహోర బాగుంటుంది, నిమ్మకాయ పులిహోర అయితేనే బాగుంటుంది అన్నట్టుగా. అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయిపోయింది కదా అని నిమ్మకాయ పులిహోర చేస్తున్నా. మొన్న బిగ్ బజార్లో నేను నిమ్మకాయ రసం తీయడానికి ఒకటి కొనుక్కొని వచ్చాను కదా, అది ఇప్పుడు నాకు చాలా బాగా హెల్ప్ అయిందండి. జ్యూస్ నీట్గా వచ్చేసింది. మనం మామూలుగా చేత్తో పిండామనుకోండి, మళ్ళీ సీడ్స్ సపరేట్గా మనం తీసేయాలి. ఇక్కడ ఏంటంటే సీడ్స్ అసలు రాకుండా జ్యూస్ వరకు వచ్చేస్తుంది. మళ్ళీ అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండి సీడ్స్ అన్నీ తీసినా కూడా ఏదో ఒకటి రెండు తగులుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేకుండా చక్కగా జ్యూస్ అంతా వచ్చేసింది అనమాట. అంతకుముందు నేను నిమ్మకాయ పులిహోర చేయాలి అని అంటే జ్యూస్ తీసిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఆ జ్యూస్ని డైరెక్ట్ మన వైట్ రైస్ ఉంది కదా, వైట్ రైస్లో కలిపేసిన తర్వాత తాలింపు పెట్టేసి ఆ తాలింపు కూడా వైట్ రైస్లో కలిపేసేదాన్ని. కానీ యూట్యూబ్లో చూసాను అనమాట మొన్న. లెమన్ జ్యూస్ని రైస్లో కలపకుండా తాలింపులో కొంతసేపు వేడి చేసిన తర్వాత రైస్లో కలుపుతున్నారు. నేను ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి చేశాను. నిజంగానే టేస్ట్ చాలా బాగుందండి. అలా తాలింపులో లెమన్ జ్యూస్ కలిపితే. నైవేద్యం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అలంకరణ ముందే చేసేసాం కాబట్టి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకొని వెళ్ళాను కాబట్టి ఇంకా దీపారాధన చేసేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి ఇచ్చేసుకోవడమే. ఇలా సింపుల్గా పూజ అయితే నాది కంప్లీట్ అయిపోద్దండి. ఇంకొక విషయము, నేను పొద్దున్నే లలిత సహస్రనామం చదువుకుంటాను అని చెప్పాను కదా, ఈరోజు కూడా అంతే. ఇది పొద్దున పూట చేసుకునే పూజ కాబట్టి లలిత సహస్రనామం చదువుకుంటాను. లలితాదేవి సహస్రనామం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటాను. ఎలాగూ టాపిక్ వచ్చింది కాబట్టి నేను అమ్మవారికి నైవేద్యమే వడ్డిస్తున్నాను కాబట్టి ఒక చిన్న మాట అండి. ఈ రీసెంట్ టైమ్స్లో మేము ఇంట్లో డిస్కషన్స్ వచ్చినప్పుడు మాట్లాడుకున్న టాపిక్ అనమాట. ఎవరికైనా యూజ్ అయ్యిద్దేమో, ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారేమో అని చెప్పేసి చెప్తున్నా. నైవేద్యం గురించి మాట్లాడుతున్నా. అంటే మాట్లాడడం అంటే నైవేద్యం ప్రసాదం రెండు అంటూ ఉంటారు కదా, ఆ రెండింటికి తేడా ఏంటి అనేది మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మాకు క్లారిటీ వచ్చిందనమాట. నైవేద్యం అంటే అమ్మవారికి మనం వడ్డిస్తామే, అదే నైవేద్యం అనమాట. అమ్మవారికి వడ్డించిన తర్వాత, అమ్మవారు ఆరగించిన తర్వాత మనం తీసుకుంటూ ఉంటాం కదా, అది ప్రసాదం అండి. తెలిసిన వాళ్ళకైతే ఓకే అండి, తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. నేను కూడా ఈ మధ్య తెలుసుకున్నా. కూర్చో నోట్లో పోసా. డాడీ కొంచెం కొంచెం మూత పెట్టకూడదు. అయ్యో కొంచెం డాడీ కొంచెం. సరే ప్లేట్స్ తెచ్చుకుంటారా? మా ఇంట్లో దేవుడికి కొట్టిన కొబ్బరికాయ నీళ్ళ కోసం కొట్టుకుంటాం అనమాట. నాకు కావాలి అని. తీర్థం కదా అది, అందరం తల కొంచెం తాగాలి అని నేను, చిద్వి ఏమో లేదు మొత్తం నేనే తాగేస్తానని వాడు అంటూ ఉంటాడు. బట్ అందరికీ కావాలి, అందరికీ ఇవ్వాలి కాబట్టి కొంచెం అందరికీ ఇస్తానన్నమాట. పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 8:30 అయ్యింది. టిఫిన్ టైం అండి. అప్పటి వరకు పిల్లలు మాకు టిఫిన్ పెట్టు అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు స్నానాలు చేసి రండి, అప్పుడే పెడతాను అని చెప్పాను. పూజలో కొంతసేపు కూర్చున్నారు. చైత్రాన్ని అయితే పూజలో నేను చూయించలేదు. చిద్వి మాత్రం కొబ్బరికాయ కొట్టాడనమాట. కొట్టడానికి ట్రై చేశాడు, వాడి వల్ల కాలేదు. సరే వాడికి రావట్లేదు కదా అని చెప్పేసి నేనే కొట్టేశాను కొబ్బరికాయ. ఈ రోజు టిఫిన్ ఏంటంటే మాకు అమ్మవారికి పెట్టిన ప్రసాదమే ఈ పులిహోర టిఫిన్ అనమాట. నేను పులిహోర చేసేటప్పుడే చిద్వి నా చుట్టూ
చుట్టూ తిరుగుతా అమ్మ పులిహోర పెట్టు అంటా ఉన్నాడు. లేదు ముందు అమ్మవారికి పెట్టిన తర్వాత తిందురు కానీ మీరు ఫ్రెష్ అయ్యండి అని చెప్పాను. చాలా వెయిట్ చేస్తున్నారు ఈ పులిహోర కోసం. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి. ఇలా దసరా నవరాత్రుల్లో 2వ రోజు పూజ అయితే మేము కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఇవాళ కింద అండి, మళ్ళీ కలుస్తా. బాయ్.